నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే రాజీనామా చేశారు పార్టీకి. ఇప్పుడు మన రాజాసింగ్ రాజీనామా చేశారు అంటున్నారు కదా, రాజాసింగ్దే ఇండిసిప్లిన్ అవుతే అద్వానీ లాంటి వ్యక్తి, ఉప ప్రధాని చేసిన వ్యక్తి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే ప్రధాన అభ్యర్థి కంటే ముందు క్యాంపెయిన్ కమిటీ చీఫ్ అని అనౌన్స్ చేసింది. అంటే ప్రచార విభాగం అని ఇండైరెక్ట్ గా సంఘ్ చెప్పింది మూడోసారి అధికారంలోకి రావడం. అప్పుడు అద్వానీ నొచ్చుకొని రాజీనామా చేశారు. మరి అద్వానీది ఇండిసిప్లిన్ కదా, ఇప్పుడు రాజాసింగ్ దాని గురించి చెప్తున్నారు కదా. సో అద్వానీ రాజీనామా చేస్తే ఆ తర్వాత బుజ్జగిస్తే ఆయన రాజీనామా విడ్రా చేసుకున్నారు. సేమ్ అంటే రాజాసింగ్ లాంటి ఇమ్మెచ్యూరిటీ పర్సన్ రాజీనామా చేసినప్పుడు అద్వానీ ఉప ప్రధాని చేసి మొత్తం తన జీవితం మొత్తం కూడా కమండల్ రథయాత్ర, హిందుత్వ రథయాత్రలు చేసిన వ్యక్తి కూడా ఒక దశలో పార్టీ కంటే తను వ్యక్తిత్వం అడ్డొచ్చి రాజీనామా చేస్తే అందరూ అందరూ చెప్తే కనుక విడ్రా చేసుకున్నాడు. కానీ అప్పుడు ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. సో అద్వానీని, మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టేందుకు నరేంద్ర మోడీ ఒక నిబంధన తీసుకొచ్చారు. అదేంటంటే 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఉండకూడదు, పార్టీలో ప్రభుత్వంలో రెండిట్లో అని చెప్పి అద్వానీని, మురళీ మనోహర్ జోషిని క్యాబినెట్ లోకి తీసుకోలేదు. సరే, అద్వానీ అంటే క్యాబినెట్ లో, వాజ్పేయి క్యాబినెట్ లో తీసుకున్న వ్యక్తి, ఉప ప్రధాని, నరేంద్ర మోడీ కింద శిష్యుడి కింద పనిచేస్తానని ఒప్పుకోలేదు. మురళీ మనోహర్ జోషిని తీసుకోవచ్చు, కానీ ఆయన కూడా తీసుకోలేదు, క్యాబినెట్ లో తీసుకోలేదు. ప్లస్ పార్లమెంటరీ బోర్డులో కూడా తీసుకోకుండా ఒకటి పెట్టారు, మార్గదర్శక్ మండల్ అని పెట్టారు. అంటే అద్వానీ, మురళీ, ఆ మార్గదర్శక్ మండల్లో 4 సభ్యులు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్, మోడీ, 4 మాత్రం ఉంటారు. సో పార్టీలో, ప్రభుత్వంలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికి పదవులు ఉండవని క్లారిటీగా చెప్పేశారు. ఇంకా ఏమని చెప్పారు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి యంగ్ ఉండాలి పార్టీ ఇంకా అని చెప్పి, ఇంకా వాళ్ళకి 2014లో లాస్ట్. ఇంకా ఆ తర్వాత 19లో మన గాంధీనగర్ నుంచి అద్వానీకి టికెట్ ఇవ్వలేదు, అంటే ఆయన అమిత్ షా కంటెస్ట్ చేశారు 2019లో. మురళీ మనోహర్ జోషి కూడా టికెట్ ఇవ్వలేదు. సో అప్పుడు వాళ్ళిద్దరిని తప్పించడానికి 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చారు. ఈ 75 ఏళ్ల నిబంధన కారణంగా కొద్ది కాలం కల్రాజ్ మిశ్రా, క్యాబినెట్ లో కల్రాజ్ మిశ్రా 76 ఇయర్స్ తర్వాత, కొంత రోజుల తర్వాత ఆయన్ని రాజీనామా చేశారు. నజ్మా హెప్తుల్లా, ఇట్లా 75 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ గవర్నర్లుగా పంపించేశారు చాలా మంది. యడ్యూరప్ప కూడా 2019లో 70 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఆయన్ని కూడా 75 ఇయర్స్ దాటాయని చెప్పి రాజీనామా చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి అప్పుడు 64 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2025 సెప్టెంబర్ 17వ తేదీన నరేంద్ర మోడీకి 70 సంవత్సరాలు నిండబోతున్నాయి. సో ఆయన పెట్టిన నిబంధన ఇప్పుడు ఆయనకే వర్తిస్తుందా లేదా? పార్టీ ఫస్టా, సెల్ఫ్ ఫస్టా? కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సో ఈ నిబంధన కేవలం ఆయనకే వర్తిస్తుందా లేదా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ పదే ఆయన వ్యక్తులు ఈ 70 సంవత్సరాలు ఎందుకు గుర్తు చేశారంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారతీయ జనతా పార్టీ ఫంక్షన్ మీద గత సంవత్సరంన్నర 1.5-2 years గా చాలా తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇది అంగీకరించకపోవచ్చు, సంఘ్ పెద్దలు అంగీకరించకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ అంగీకరించకపోవచ్చు. కానీ సంఘ్ భారతీయ జనతా పార్టీ రాజకీయాల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నాకేమనిపిస్తుందంటే, ఎలక్షన్ టైంలో నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా సంఘ్ కార్యకర్తలు హట్ అయ్యారు. చాలా మంది భారతీయ జనతా పార్టీకి మళ్ళీ సంఘ్ వేరు, సంఘ్లో పనిచేసే వాళ్ళు పూర్తి స్థాయిలో బీజేపీకి పనిచేయరు, కేవలం ఎన్నికల సమయంలో హెల్ప్ మాత్రమే చేస్తుంటారు. నడ్డా ఏం కామెంట్ చేశారంటే, మేము భారతీయ జనతా పార్టీకి సంఘ్ మార్గదర్శకత్వం ఇంకా అవసరం లేదు, మేము పెరిగి పెద్దయ్యాం. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చాలా విభాగాలు ఉన్నాయి. ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బజరంగ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఇట్లా వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్, రాష్ట్రీయ సేవక దళ్, చాలా సాహిత్య నికేతన్, అందరికీ తెలిసిన చాలా మంది. ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ భారతీయ జనతా పార్టీ.